మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలమున ఆరాధనకి కూడేసిన మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనకు సహాయకరంగా మరి నెహెమియా 12వ అధ్యాయము, నెహెమియా చాప్టర్ 12 వర్స్ 40 ఆన్వర్డ్, 40 to 43. నెహెమియా 12:40 నుంచి 43 వరకు లేఖన భాగం చదువుకొని మనము ప్రభుని ఆరాధిద్దాము. నెహెమియా చాప్టర్ 12 వర్స్ 40 to 43. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్రగీతం పాడువారి 2 సమూహములు నేనును నాతో కూడా ఉన్న అధికారులను సగమందియు నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయాషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనైన జకర్యా, అనన్య బాకాలు పట్టుకునిరి. ఇజ్రాయ అనువాడు నడిపింపగా మయాషేయ, షెమాయ, ఎలియాజరు, ఉజ్జి, యోహానాను, మల్కియా, ఏలాము, ఏజేరును గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము చేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినపడెను. సో ఈ లేఖన భాగం చూసినట్లయితే నేను చిన్నతనంలో మా గ్రామంలో ఉన్నప్పుడు వివాహం జరిగినప్పుడు గొప్ప శబ్దాలతో ఆనంద ధ్వనులతో మరి వారు రకరకాల వాయిద్యాలతో పాటలు పాడుచు మరి వివాహాన్ని మరియు ముందు కొనసాగించేవారు. ఆ ఆనందాన్ని చూసి ఆ శబ్దాలను విని ఎక్కడో ఉన్నవాడిని నేను అక్కడికి వెళ్ళి ఆ శబ్దాలను వింటూ మరి ఆనందిస్తూ నేను ఆ యొక్క సంతోషంలో పాలు ఉంటూ ఉండేవాడిని. అది ఇక్కడ యూదా ప్రజలు మరి వారికి దేవుడు కలుగజేసిన మహా ఆనందాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నట్టుగా ఉంటున్నారు. వారు ఎవరెవరు స్తుతిస్తున్నట్టుగా ఉంటున్నారంటే పెద్దలు, పిల్లలు, యవ్వనులు, ఇక్కడ ఉన్న అందరూ ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా స్తుతిస్తున్నట్టుగా చూస్తా ఉన్నారు. ఈ పరిస్థితి మరి ఆనందానికి వాళ్ళు ఈ దినమున అంత ఇదిగా ఆనందించడానికి కారణం ఏమిటి అని ఒకసారి చూసుకున్నట్లయితే వారి జీవితంలో మరి వారి చెరపట్టబడిన దినాల నుంచి మరి వారిని దేవుడు ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా వారికి సహాయం చేశాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకొని ఇదేమన్నా వారు ఆరాధిస్తున్నట్టుగా వారు ముందు లేఖల భావన చూసినట్లయితే మనకు అర్థమవుతా ఉంటది. అయితే ఈరోజు మనము ప్రభుని ఆరాధించుకు వచ్చిన మనమందరము ఈరోజు మనము పిల్లల నుంచి పెద్దల వరకు ప్రభు చేసిన మేళ్లను, ఉపకారమును జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిద్దాము. దాని సహాయకరంగా మనం ఒకళ్ళు చూసినట్లయితే సో ఏంటి అసలు ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎందుకు ఈరోజు అంత గొప్ప ఆనందంగా ఉన్నారు అని చూసినట్లయితే నెహెమియా 1వ అధ్యాయము చూసినట్లయితే మొదటి అధ్యాయము 3వ వచనము, చాప్టర్ 1 వర్స్ 3. నెహెమియా చాప్టర్ 1 వర్స్ 3. వారు చెరపట్టిన వారిలో చేసిన వారు ఆ దేశం బహుశ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి. సో వీళ్ళు ఆనందించడానికి కారణము ఏంటంటే వారి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేళ్లను, వారు ఎంతమంది జీవితాన్ని చూసినట్లయితే యెరూషలేము యొక్క గోడలు ఏమైనవి కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. తర్వాత వారు బహు శ్రమను పొందినట్టుగా చూస్తున్నాము. మన జీవితంలో కూడా మనము అనేక సార్లు కొన్ని శ్రమలు గుండా వెళ్తూ ఉంటాం. సో ఆనందానికి కారణం మొదటగా చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకు ఏదైనా చిన్న చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఒకవేళ వాళ్ళకు ఇంకా ఐస్ క్రీమ్ లాంటివి, తర్వాత ఇంకా ఏవైనా ఇచ్చిన అనుకో చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తూ ఉంటారు. బా ఈరోజు నా కోరిక తీరింది అన్నట్టుగా ఉంటారు. అదేవిధంగా యవ్వనులు చూసినట్లయితే వారి యొక్క ఉద్యోగం కొరకు, తర్వాత వారి యొక్క వివాహం కొరకు వారు సిద్ధపడుతున్నప్పుడు మరి వారికి ఆ పరిస్థితిలో దేవుడు వారికి సహాయం చేస్తే దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. అయితే వృద్ధులు మరి వారికి వృద్ధాప్యంలో పిల్లలు వారిని చూసుకున్నప్పుడు, వారిని అవసరతలు తీర్చినప్పుడు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటారు కదా. అయితే మరి ఇక్కడ నెహెమియా యూదా ప్రజలు వారు ఆనందించడానికి కారణం చూసినట్లయితే
వారి యొక్క పరిస్థితి బందీ నుంచి బయటకు వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ ప్రాకారంలో ఏమైనాయంట? మొట్టమొదటిగా చూసినట్లయితే ఆ ప్రాకారములు పడిపోయినాయి, కాల్చబడినాయి. మనం కూడా మరి మొదటిగా చూసినట్లే వాళ్ళు బహుశ్రమను అనుభవించినట్టుగా చూస్తా ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలు బహుశ్రమను అనుభవించినట్టుగా చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు మనము మన ఉద్యోగ స్థలాల్లో, మన పని చేసే చోట మనం కూడా కొన్నిసార్లు శ్రమను గుండా వెళ్తా ఉంటాం. మన బాస్ మనల్ని సరైన విధంగా ట్రీట్ చేయనప్పుడు, మనము దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు నిజంగా నిలబడినప్పుడు వాళ్ళు మనల్ని మిస్ట్రీట్ చేస్తారు. లేదంటే మనల్ని ఆ బలవంతంగా పని చేయించుకుంటారు. మామూలుగా ఉదయము 9 నుంచి 6 గంటల వరకు చేయాల్సి వచ్చిన సమయంలో అలా కాకుండా రాత్రి 8, 9 వరకు కూడా చేయించుకుంటారు. అలాంటి సమయంలో మనకేమనిపిస్తది? అబ్బా! ఏంటి శ్రమ? ఏంటి శ్రమ నాకు అనిపిస్తా ఉంటది. ఇశ్రాయేల్ పరిస్థితులను కూడా చూస్తా ఉంటే వారు చెరపట్టబడిన స్థలాల్లో మరి బహుశ్రమను అనుభవించినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా మరి దేవుడు వారిని ఆ పరిస్థితి నుంచి ఎలా విడిపించాడు అని చూసుకున్నట్లయితే, మరి రెండోదిగా చూసుకున్నట్లయితే మనము నిందలు, మొదటిగా వాళ్ళు బహుశ్రమను అనుభవించారు. రెండవదిగా నిందలు. సో కొన్నిసార్లు మనం చేయని తప్పులకు మన మీద నిందలు వేస్తా ఉంటారు కదా! చేయని తప్పులకు నిందలు వేస్తా ఉంటారు. ఆ వేసినప్పుడు మనకేమనిపిస్తది? అయ్యో! నేను ఏం చేయలేదు కదా! ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నా భర్త గాని, భార్య గాని, లేదంటే ఇంట్లో ఉన్నవారు గాని, లేదంటే ఇరుగు పొరుగు వారు గాని మనల్ని ఏం చేస్తారు? మన మీద చేయని తప్పులకే నిందలు వేస్తా ఉంటారు. చిన్న పిల్లలు కూడా చూసినట్టయితే కొన్నిసార్లు పిల్లలు వాళ్ళు కొన్నిసార్లు ఏం చేయరు. కానీ పక్కన ఉన్న పిల్లవాడు గాని, లేదంటే ఎవరైనా గాని వారి మీద ఇలా మీ అబ్బాయి ఇలా తప్పు చేశాడు, మీ అమ్మాయి ఇలా తప్పు చేసింది అని వారి మీద నిందలు వేసినప్పుడు పిల్లలు కృంగిపోతా ఉంటారు కదా! సో అలాంటి అనుభవాల నుంచి దేవుడు మరి వీరిని ఏ విధంగా దేవుడు వారిని విడిపించాడు అది జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలు మహా ఆనందంతో దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తున్నాము. అంతేవిధంగా యెరూషలేము యొక్క గోడలు పడదోయబడినట్టుగా చూస్తున్నాము. మూడోదిగా చూసినట్టయితే యెరూషలేము యొక్క గోడలు పడగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి కదా! నువ్వు కొన్నిసార్లు ఈ దినమున కొన్నిసార్లు మన జీవితంలో ఫెయిల్యూర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము? అయ్యో! నాకే ఎందుకు వచ్చినాయి? నాకే ఎందుకు కలగాలి? అని మనము చాలా నిరుత్సాహపరుచుకుంటాము. అయితే ఆ పరిస్థితి నుంచి దేవుడు వారిని ఏ విధంగా మరి నిరూపించాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? యూదా ప్రజలు ఏం చేస్తున్నారు? వారు ఆనందిస్తున్నట్టుగా ఉన్నది. మహా ఆనందము వారికి కలుగజేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకొక నాలుగో విషయం చూసినట్లయితే గుమ్మములు అగ్ని చేత కాల్చబడినట్టుగా చూస్తున్నాం. గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. మన జీవితంలో కూడా మనము ఇలాంటి అనుభవం గుండా వెళ్ళి ఉంటాం. మన కుటుంబంలో కలిగిన అనారోగ్యము, మన కుటుంబంలో కలిగిన వివాహ జీవితంలో కలిగిన పరిస్థితులను కొన్నిసార్లు మనము వివాహం అయిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో కుటుంబంలోకి అడుగు పెడతాం, వివాహంలో బృందంలోకి అడుగు పెడతాం. అడుగు పెట్టిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కానప్పుడు, ఆ ఎక్స్పెక్టేషన్స్ లో మనకు అందినప్పుడు మనము కృంగిపోతా ఉంటాం కదా! ఇక్కడ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది, ఏమంటుంది? నా జీవితం నాశనం అయిపోయింది. ఏమనుకుంటారు? కొన్నిసార్లు వాళ్ళు అనుకున్న విధంగా పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నా జీవితం నాశనం అయిపోయింది. నేను ఎంతో ఆశతో వివాహ కుటుంబంలోకి అడుగు పెట్టాను. ఎంతో ఆశతో అవతల కుటుంబం నా కుటుంబం అనుకున్నాను, నా కుటుంబం వారి కుటుంబం అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడు నేను చూస్తే నన్ను వేరుగా చూస్తున్నారు. ఇప్పుడు నన్ను చూస్తే నన్ను చూడాల్సిన విధంగా చూడట్లేదు అని పరిస్థితులు గుండా వెళ్ళిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఆ పరిస్థితిలో మరి దేవుడు వారి పట్ల చేసిన గొప్ప సహాయంను జ్ఞాపకం చేసుకొని యూదా ప్రజలము దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇదంతా ఆనందమే, మహానందమే. అయితే నేను కూడా ఒక చిన్న నా జీవితంలో వివాహం అయిన తర్వాత నా జీవితంలో దేవుడు చేసిన
మరి మహా ఆనందకరమైన పరిస్థితిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మా తల్లిదండ్రులకు వివాహమైన తర్వాత 15 సంవత్సరాలకు నేను వారికి పుట్టాను. 15 సంవత్సరాలకు నేను వారికి పుట్టాను. మా అమ్మ చాలా నిందలో గుండా వెళ్ళినది. మా తాతగారు అంటే తర్వాత నేను పుట్టినప్పుడు మా తాతగారు లేరు కానీ, మా అమ్మ గర్భం ధరించిందని తెలిసినప్పుడు ఆల్రెడీ మా తాతగారికి, మా పెద్దనాన్నకి 6 సంతానం ఉన్నారు. అయితే మా అమ్మ గర్భం ధరించిందని తెలియగానే ఆయన ఊరంతా వెళ్ళి, ఇదిగో నా చిన్న కుమారుడికి భార్య గర్భం ధరించినది, ఇదిగో నా చిన్న కుమారుని భార్య గర్భం ధరించినది, నేను వాడు పుట్టిన తర్వాత గొప్ప పండుగ చేస్తా అని ఆ యొక్క నిందను దేవుడు తీసివేసినప్పుడు మా తాతగారు ఎంతో ఆనందించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ వివిధ ప్రజలు కూడా దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప సహాయంను జ్ఞాపకం చేసుకొని వారు దేవుని స్థుతిస్తున్నట్టుకుంటారు. అదే అయితే తర్వాత నాకు వివాహం అయిన తర్వాత, నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నా జీవితం కూడా కాల్చివేయబడిన స్థితిలోకి వెళ్ళిపోయినది. ఇక నా వివాహ బంధం కట్ ఆఫ్. Beulah and Raj, they cannot be together అన్న పరిస్థితిలో వెళ్ళిన పరిస్థితి నుంచి దేవుడు తన మహాకృప చేత, తన మహా ప్రేమ చేత ఆ చీకటి దినములను జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి దేవుడు, I thought me and my wife not going to be stay together. But by his God's grace, నా రాజు అయిన యేసు ప్రభు యొక్క మహా ప్రేమ చేత కాల్చబడిన అనుభవం నుంచి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని లేవనెత్తాడు. ఈరోజు నా పరిస్థితి, నా అనుభవము అదైతే అందరూ అనుకున్నారు వీళ్ళింక కలవరు, వీరి జీవితం అయిపోయింది, వీరి వివాహ బంధం అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు చక్కగా మమ్మల్ని ఎంతో గట్టి ఆ యొక్క కాల్చబడిన అనుభవం నుంచి వెళ్ళి మమ్మల్ని ఆయన స్తుతించే, ఆనందించే, మహా ఆనందం కలిగి ఉండే ఆ గొప్ప అనుభవంలోకి మమ్మల్ని నడిపించిన దేవుని మనము ఇక్కడ ఒకవేళ ఈ రోజు మీరు కానీ ఏదైనా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంటే, దేవుడు మీ జీవితంలో ఆయన పరిస్థితి నుంచి విడిపించిన ఆ దేవుణ్ణి, యెరూషలేము గోడలు కట్టడానికి వచ్చినప్పుడు టోబియా, సన్బల్లట్ వారు ఎగతాళి చేశారు. ఏమని? మీరు ఈ గోడలు కడుతున్నారే, ఈ గోడ మీద ఒక నక్క ఎక్కి దూకితే పడిపోతుంది అని ఎగతాళి చేశారు. కానీ అదే గోడ మీద యూదా ప్రజలు, నెహెమ్యా సంగీత గీతాలు పాడుచు, వాయిద్యాలు పట్టుకొని ఆ గోడల మీద నడిచి ప్రభువు చేసిన ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకొని వారు దేవుని స్తుతించినట్టుగా చూస్తున్నాం. ఈ మధ్య డోర్కా తను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొదలు రాసింది కదా. సో రాసినప్పుడు తను ఒక సబ్జెక్ట్లో, అంటే నేను ఫెయిల్ అవుతాను, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నేను ఫెయిల్ అవుతాను అని తన ఇంటికి వచ్చి ఏడ్చినట్టుగా విన్నాను. అది ఎప్పుడైతే ఆ రిజల్ట్స్ వచ్చిందో, తన పాస్ అయిన రిజల్ట్స్ వచ్చిందో, బ్రజేసి వాళ్ళ కుటుంబం సంతోషించినది. ఇలాంటి అనుభవం మీరు ఏమైనా ఉన్నదా? నువ్వు నిందల గుండా వెళ్ళిన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తే అనుభవాలను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తాము. అంత మట్టుగా కాకుండా మరి మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము పాపం చేత, శాపం చేత
పట్టబడిన మనల్ని ఇంకెవరు రక్షించలేరు. ఎవరు ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపించలేరు. ఎవరు నన్ను ఆ పరిస్థితి నుంచి లేవనెత్తలేరు. నన్ను క్షమించలేరు. నన్ను ప్రేమించలేరు అనే అనుభవం గుండా నువ్వు వెళ్ళి, ఆ అనుభవం నుంచి ప్రేమించే దేవుడు యేసుప్రభు ఉన్నాడు. క్షమించే దేవుడు యేసుప్రభు ఉన్నాడు అనే అనుభవంలోకి తీసుకొచ్చిన ఆ ప్రభువుని, నీ యొక్క అనుభవం ఏదైతే ఈరోజు పిల్లలు గాని, పెద్దలు గాని మీ అనుభవం ఇదైతే, లెట్ us థాంక్ గాడ్. లెట్ us వర్షిప్ హిమ్. వాళ్ళు ఎవరంట? చిన్న పిల్లలు. దేవుడు వారికి చేసిన మహానందం కలుగజేసిన దాన్ని ఎవరు చేశారు? పెద్దలు, పిల్లలు అందరూ కలిసి దేవుని ఆరాధించినట్టుగా చూస్తున్నాం. ఆ శబ్దము ఎక్కడ వినబడిందంట? ఎక్కడ వినబడింది? చదువుతాను, వినండి. నలభై వచనంలో చూసినట్లయితే, అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. ఈరోజు మనము దేవుడు విడిపించిన నిందల నుంచి, శ్రమల నుంచి, పడదోయబడిన పరిస్థితి నుంచి మనల్ని విడిపించిన ఆ ప్రభువుని మనము కుటుంబాలుగా, యవనస్తులుగా, బిడ్డలుగా ప్రభుని ఆరాధిద్దాము. మన దేవుడు మన ప్రేమించే దేవుడు, మన విడిపించే దేవుడు, మన పరిస్థితిని చూసి మన దగ్గరికి వచ్చిన దేవుడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోయినప్పుడు కూడా ఆయన మన దగ్గరికి వచ్చిన దేవుడు. యెరూషలేము పట్టణం ప్రాకారము ఎవరు కడతారు అనుకున్న సమయంలో దేవుడు మహా అద్భుత రీతిగా యెరూషలేము ప్రాకారం కట్టుటకు దేవుడు ప్రజలందరినీ సమకూర్చాడు. ప్రజలందరూ సహకారంతో యెరూషలేము గోడలు ప్రాకారంలో కట్టబడినాయి. మరి దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, నిన్ను నన్ను కట్టిన ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలమున మనము హృదయమార మనము ప్రభుని ఆరాధిద్దాము. దేవుడు ఎంతదగిన నమ్మదగిన దేవుడు, ఎంతైనా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆ యొక్క ప్రభు మన ఎడల మీ కుటుంబ జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యమును, మీ అనారోగ్యంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచిన దాన్ని, నీ యొక్క మద్యపానానికి మరి బానిసైన నిన్ను మద్యపానం నుంచి విడిపించిన ఆ గొప్ప దేవుణ్ణి, అనారోగ్యంలో ఎవరు విడిపించలేరు అని విడిపించిన ఆ ప్రభువుని, కుటుంబంలో పరిస్థితులు బాగోలేనప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చిన ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం మనం అందరము ప్రభుని ఆరాధిద్దాము.